జై దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు కలగబోతుంది. రాత్రి 7:45 దాటాక హఠాత్తుగా ఒకరు ఫోన్ చేస్తారు. జరిగేది ఇది. ఆలస్యం లేకుండా వీడియో చూసి తెలుసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీకు దక్కుతున్న గౌరవం చూసి తట్టుకోలేని శత్రువులు ఈ రోజున మీ చుట్టూరా మూగబోతున్నారు. కుళ్ళు కుతంత్రాలతో కుట్రలు పన్నుతున్నారు. పడదోయాలని చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారికైతే ఎప్పుడూ కూడా ఇంతవరకు అటువంటి అవకాశం రాలేదు. కానీ ఇప్పుడైతే వారికి ఒక చిన్న అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఉపయోగించుకోవడానికి ఇప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారు. అందులోన మీకైతే ఒక ఆపద రాబోతుంది. ఒక సమస్యలో పడబోతున్నారు. దానికి సంబంధించి అలజడికి లోనవుతారు. ఒత్తిడి వస్తుంది. ఎవరి ద్వారా ఈ నష్టం కలిగిందా అని తెలుసుకోవడానికి శత విధాల ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఈ రోజు రాత్రి 7:45 దాటాక హఠాత్తుగా ఫోన్ వస్తుంది. వీరికి తెలియచేయాలనుకుంటున్న చెడు వార్త తెలియచేస్తారు. మనసులో సంతోషపడుతూ బయటికి మాత్రం వీరి పట్ల ప్రేమ నటిస్తారు. ఎంత నష్టపోయారు అంటూ ముసలి కన్నీరు కారుస్తారు. వీరైతే అలజడికి లోను అవుతారు. ఇందుకీ ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో, ఎలా మీరు కోలుకుంటారో అని మీకైతే కళ్ళబొల్లి మాటలు చెబుతారు. దాని ద్వారా మీ మనసులో అయితే కొంత అలజడి అయితే రేగుతుంది. దీనివల్ల మీరు ఎటువంటి సమస్యలు పడబోతున్నారా అని అశాంతికి గురి అవుతారు. దీన్ని బట్టి మీకైతే మనశ్శాంతి కరువైపోతుంది. కాబట్టి మీకైతే దేవుని అనుగ్రహం, కృపా కటాక్షాలు వెంట ఉన్నాయి. మంచి మనసు బట్టి మీకైతే కీడు జరిగినా ఆ కీడు నుండి, ఆపద నుండి బయటపడేయడానికి దేవుని సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆపద నుండి బయటపడడానికి చక్కటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ద్వారా మీరు ఊహించరు. ఒక్కసారిగా ఉన్న సమస్య మటుమాయమవుతుంది. అంతటి మంచి సంతోషకరమైన ఫలాలు పొందుకుంటారు. ఇక మీరు ఫోన్ చేసిన వారైతే వారు అనుకుంది ఫలించకపోగా ఎదురు మీకు లాభం కలిగినందుకు వారైతే ఒక్కసారిగా కంగు తింటారు. అంతటి సంఘటన మీ జీవితంలో ఈ రోజున ఇప్పుడే జరగబోతుంది. పట్టరాని సంతోషం వస్తుంది. ఏ వార్త విని కృంగిపోయారో అదే వార్త ఒక చిన్న సమయంలోనే చిన్న ఆలోచనతో దూరం కాబోతుంది. దానిని బట్టి మీరైతే సంతోషపడతారు. మీకు ఉన్న అదృష్టాన్ని చూసుకుని పొంగిపోతారు. కానీ అది మీ అదృష్టం కాదు. మీకు మీ మంచి మనసుకి దేవుడు మీ వెంటే ఉండి సహాయపడుతున్న సహాయం. అదృశ్యంగా ఆ శక్తి మిమ్మల్ని సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గమనించుకోలేకపోతున్నారు. జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నింటినీ ఇక దాటుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. అభివృద్ధి పరంగా ఆర్థిక మార్గంలో, విద్యా, ఉద్యోగం, వ్యాపార రంగంలో ఈ రోజున ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శుభమే కలుగుతుంది. మీ శత్రువులు మీ ఎదుగుదలకు తోడ్పడతారు. ఇది దైవేచ్ఛ. నిత్యము కూడా శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.